విజయవాడలో ఓ వ్యక్తి కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అతను బతికి ఉన్నాడా లేదా అనేది తెలియక అతని తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నాకే కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కృష్ణలంక పిఎస్ లో లాకప్ డెత్ జరిగిందంటూ వస్తున్న ప్రచారాల నేపథ్యంలో సీఐ నాగరాజ్ను వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడంలో ఆరోపణలకు బలం చేకూరుతోందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక యువకుడి మిస్సింగ్ కేసు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఆ యువకుడు బతికున్నాడా లేదా అనే ఒక సంశయం కూడా వస్తుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు దాదాపు 45 రోజుల నుంచి కూడా ఎక్కని గుమ్మం లేడు, అడగని పోలీస్ అధికారులు లేరు, అడగని నాయకుడు కూడా లేడు. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ యువకుడు జాడైతే కనబడలేదు. అయితే తాజాగా చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందని భావిస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐని మాత్రం ప్రస్తుతం వేకెన్సీ రిజర్వ్కు పంపిస్తూ కూడా విజయవాడ పోలీస్ కమిషన్ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తప్పు జరిగిందంటూ కూడా పోలీస్ శాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ యువకుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రస్తుతం మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ బాబు అసలు ఎప్పటి నుంచి కనబడట్లేదని మీకు వచ్చింది? నా దగ్గర పోయిన నెల 9వ తారీఖున మే నెల 9వ తారీఖున 11:30కు పోలీసు వాళ్ళు వచ్చారు. అక్కడి నుంచి కృష్ణలంక స్టేషన్ నుంచి సీఏ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా అని చెప్పారు. సరేనని చెప్పి నేను ఫోన్ చేత్తో పట్టుకొని వస్తుంటే ఆ ఫోన్ లాక్కొని జేబులో పెట్టుకొని నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నన్ను చాలాసేపు చూపించాడు ఆయనకి. సార్ వచ్చిందని చెప్తే నేనేం చేశాను, సార్ ఏంటి రమ్మన్నారంట అయ్యా అన్న. అంటే మీ ఓడు ఎక్కడా అని అడిగాడు. మా ఓడు ఇక్కడ ఉండట్లేదయ్యా, చానాళ్ళ నుంచి బయటే ఉంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు అని అన్న. మీ ఓడిని చంపేస్తున్నాను నేను, మీ ఓడికి దండ రెడీ చేసుకో అని నన్ను తిట్టాడు. నన్ను బూతులు తిట్టాడు. బూతులు తిడితే నేనేం చేశాను, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అలా అనమాకండి అయ్యా, నా బిడ్డను చంపేస్తానని అనమాక, ఒక్కగానొక్క పిల్లోడిని నేను నానా కష్టాలు పడి బతికించుకుంటున్నాను అయ్యా. ఆడు వెళ్ళిపోయాడుగా, ఆడేం చేశాడయ్యా, ఆడు ఎటువంటి పనులు కూడా ఏమీ కూడా చేసేవాడు కాదయ్యా, ఉంటే తింటున్నాడు లేకపోతే ఉంటున్నాడు, నేను పెట్టుకుంటున్నాను అయ్యా ఆడికి 100-200 వేసి అని చెప్పి అన్న. వెళ్ళిపో బయటికి కూర్చో అన్నాడు. బయటికి కూర్చొని నానా మాటలు మాట్లాడాడు. మళ్ళీ బయటకు వచ్చి నానా మాటలు మాట్లాడుతుంటే ఏం మాట్లాడలా నేను. స్టాఫ్ అందరూ చూస్తూనే ఉన్నారు నన్ను. నేను ఇంకా కూర్చొని నాకు నీరసం వచ్చేసింది. నేను తిట్టాడు, ముందుకు వెళ్ళిపోయాడు. వీళ్ళు నన్ను నువ్వు వెళ్ళిపోమ్మా ఇంటికి, సాయంత్రం రా అన్నారు. సాయంత్రం అన్నట్టు మేము అందరం చెప్తాము సార్కి, నువ్వు సాయంత్రం రామన్నారు. అన్న తర్వాత నేను కిందకు వచ్చానే కానీ నా మనసు వెళ్ళటలేదయ్యా. పైన పిల్లోడు కొట్టే దెబ్బలు వినపడినాయి నాకు. అక్కడే ఉన్నాడు పిల్లోడు, అక్కడే ఉన్నాడు. పిల్లోడిని ఎప్పుడైతే నా ఫోన్ తీసుకున్నారో ట్రాప్ చేసి తీసుకొచ్చేసారు. నాకు చూపించట్లా, నాకు చెప్పట్లా, కానీ బయట వ్యక్తులు మాత్రం చెప్పారు, మీ పిల్లోడు కృష్ణలంక స్టేషన్లో ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాడు ఆయన అని చెప్తే నేను గబగబా పరిగెత్తాను. కానీ నాకు ఈ మరుసటి రోజున కేకలు కనిపించినాయి. నన్ను దూరంగా పెట్టేసి నన్ను బయటికి రానికుండా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. కాళ్ళు గోళ్ళు పీకేశాడు. ఆడు ఇష్టం వచ్చినట్టు ఇంతంతలో దెబ్బలు, పెద్దోళ్ళు, మగోళ్ళు, వాళ్ళు పోలీసు వాళ్ళందరూ కూడా నా కొడుకు మాటలాగా ఉందయ్యా, నా కొడుకుని కొడుతున్నారేంటయ్యా, నేను నానా కేకలు పెట్టా. ఎవరు వినిపించుకోలయ్యా, ఒకసారి చూపించండి అయ్యా, పోనీ ఏదన్నా ఉంటే నేను చేసుకుంటాను, నన్ను ఒకసారి చూడనివ్వండి అయ్యా అంటే, బయటకు వెళ్ళిపో నువ్వు, ముందు చంపేస్తానని చెప్పాక దేనికి వస్తున్నావు నువ్వు అని అడిగాడు. అట్టాగే ఫోన్ తీసుకున్నాడు. 15 రోజుల పాటు తిప్పించాడయ్యా నా ఫోన్ నాకు ఇవ్వటానికి. సరేలే ఎవరో పిల్లల్ని కొట్టుకుంటున్నారేమో అని చెప్పేసి నాకు భయం వేసి యువతలకు వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత నేను పిల్లోడికి ఫోన్ చేసుకుంటానయ్యా, ఒక్కసారి ఫోన్ ఏంటంటే నా ఫోన్లో మొత్తం పీకేశారు. ఒక్క ఫోటో లేదు, ఏమీ లేదు, ఒక నెంబర్ కూడా లేదు, కొత్త ఫోన్ చేతికి ఇచ్చాడు. సరేలేమని చెప్పి ఇంటికి వచ్చేసిన తర్వాత 2వ రోజు మళ్ళీ వెళ్ళా. రోజు ఇదే పని నాకు. ఇక వెళ్తుంటే మీ అబ్బాయిని కొట్టి పడేసేసారు, అక్కడ బాగా కొట్టేశారు, చేతితో అన్నం కూడా తినలేకపోతున్నాడు, పోలీసు వాళ్ళు తినిపిస్తున్నారు అని చెప్పారయ్యా. నాకు ఎంత బాధ కలుగుద్ది. అంటే సాధారణంగా ఇక్కడ చూడొచ్చు, ఈ కుటుంబం చూసుకున్నట్లయితే ఈ విజయవాడ కృష్ణలంకలో కూడా చాలా అంటే పాతకాలం నుంచి కూడా అనేక మంది పొలిటికల్ లీడర్స్ కానీ అందరికీ సుపరిచితం ఈ ముల్లపూడి కుటుంబం. అంటే ఈ నేపథ్యంలో చెప్పండి, అంటే ఇటువంటి సంఘటన మీ కుటుంబంలో ఉన్నాయి జరిగిన, అంటే అనేక మందికి కూడా మీరు అనేక రకాలుగా కూడా మీరు హెల్ప్ చేశారు, కానీ ఈరోజు మీ బిడ్డనే ఇటువంటి పరిస్థితి వచ్చింది. మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఫ్రెండ్లీ పోలీస్ అంటే మనిషిని తీసుకెళ్ళి కొడటం, చంపటం, తీసుకెళ్లి దహన సంస్కారాలు కూడా చేయటం అని కృష్ణలంక పోలీసు వారిని మాత్రమే అడుగుతున్నాం. ఆ స్టేషన్లో ఉన్న స్టాఫ్ మొత్తాన్ని మేము అదే ప్రశ్నిస్తున్నాం. మేము ఇంకా కతిమా పోలీసులను ఏమంటలా, అందరూ ఇలాంటి దుర్మార్గ పోలీసు ఉండదు.
పోలీస్ వ్యవస్థ కంపల్సరీ ఉండాలి ఈ రాష్ట్రంలో. తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రుల మాట విన్న పిల్లలకి పోలీసులు కంపల్సరీ బుద్ధి చెప్తారనేది ప్రతి ఫ్యామిలీలో పోలీసులు పెద్దన్నయ్య లాంటి వాళ్ళు. అలాంటి అన్నయ్య లాంటి వాళ్ళే తీసుకెళ్ళి కొట్టి చిత్రహింసలు పెట్టి గోళ్ళు లాగేసి చంపేసి శవాన్ని కూడా బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి దహనం చేశారంటే ఈ రోజున మాకు వచ్చిన సమాచారం ఏంటంటే వీళ్ళు చేసిన పనులకి మేము చూసిన ఫోటోలకి అసలు ఆ తల్లికి ఇంకెవరు న్యాయం చేయగలరు? మేము ఎంతో నమ్ముకున్న ఇలాంటి కూటమి ప్రభుత్వంలోనే మా ఫ్యామిలీకే విజయవాడ ఎంతో చైతన్యం కలిగిన రాజధాని అయ్యుండి అమరావతి వేటు దూరంలో ఉండి గవర్నమెంట్ ఎన్నో కష్టాలు పడి ఈ గవర్నమెంట్ని నిలబెట్టుకొని ఇంతమంది ఈ రోజున గెలవడానికి ఇంత కారణమైన కాపు కమ్యూనిటీలోనే మాకే ఇంత అన్యాయం జరిగితే కతిమా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మొట్టమొదటి చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కానివ్వండి చాలా అంటే మొదటి నుంచి కూడా మా కుటుంబం కానివ్వండి ఈ ప్రాంతం కానీ ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నాము. అనేక మంది సమస్యలు కూడా మా దగ్గరకు వస్తే మేము తీర్చగలిగాం. ఇప్పుడు ప్రస్తుతం ఆ సమస్య మాకే వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం చాలా నీతిగా నిజాయితీగా స్పందిస్తుందనేది కూడా ఆ కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అలోక్ శ్యామ్, హెచ్ఎం టీవీ.